హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏదైనా స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసుకునే 3 రకాల స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే ఈ స్నాక్ రెసిపీస్ని మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ముందుగా పనీర్తో స్నాక్ రెసిపీ చూసేద్దాం. ముందుగా ఈ స్నాక్ తయారు చేసుకోవడం కోసం ఒక 200 గ్రామ్స్ పనీర్ తీసుకుని ఇలా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పనీర్ని కోట్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ అలాగే ఒక పావు కప్పు మైదా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గానే ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసీనెస్ కోసం ఒక అర టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా పిండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఇలా కొంచెం వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న పైరు ముక్కల్ని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇవి అతుక్కోకుండా దూరంగా వేసుకోండి. వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పనీర్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే హార్డ్గా అయిపోతుంది. జస్ట్ పైన పిండి కుక్ అయితే సరిపోతుంది. ఇలా రెండు వైపులు ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన పనీర్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకునేటప్పుడు పనీర్ మరీ హార్డ్గా అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ పాడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చండి. గార్లిక్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కంటే ముందే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిరపకాయ ఒక 7 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను అప్పుడు వేసుకోవడం మర్చిపోయాను, అందుకని తర్వాత వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక క్యాప్సికమ్ని కూడా ఇలా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ కారము, ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇవి మరీ సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కొంచెం క్రంచీగానే ఉండాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు ఫ్రెష్ పెరుగు అలాగే ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీము వేసుకోవాలి. నా దగ్గర ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవటం వల్ల మంచి కమ్మదనం వస్తుందండి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేసుకొని అంతా బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. పనీర్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పనీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పనీర్ చాలా సాఫ్ట్గా ఉంది, అలాగే స్పైసీగా కూడా ఉంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్నాక్ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూపించిన కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు కూడా చాలా సాఫ్ట్గా అలాగే టేస్టీ మంచూరియా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక కప్పు తీసుకోవాలి. వెజ్ మంచూరియాకి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కావాలంటే వెజిటబుల్ చాపర్లైనా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో ఒక అరకప్పు ఉల్లికాడలు సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ బట్టి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ కారము వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మొక్కజొన్న పిండి బయట సూపర్ మార్కెట్లో దేనిలో అయినా అవైలబుల్గా ఉంటుందండి. ఇలా పిండి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీనిలో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు చేతితో ఇలా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసినప్పుడు కరెక్ట్గా రావాలి. ఇక్కడ నేనైతే ఇంకొంచెం పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా మీకు కావాల్సిన సైజులో రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ బాల్స్ని ఆయిల్కి సరిపడండి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకూడదండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత గరిటతో కదుపుకుంటూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే పైన కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. సో లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునే ముందు ఒక బౌల్ తీసుకొని దానిలో 1.5 టీ స్పూన్ సోయా సాసు, అలాగే 2 టీ స్పూన్ల టమాటా కెచప్, అలాగే 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు, అలాగే 2 టీ స్పూన్ల చిల్లీ సాసు వేసుకోవాలి. ఇక్కడ మీరు తినే స్పైసీనెస్ని బట్టి చిల్లీ పౌడరు అలాగే పెప్పర్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ ఉంటే నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ వేసుకోండి. నా దగ్గర లేదని నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక బౌల్లో 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్ లాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూను గార్లిక్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోనే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్, అలాగే ఒక క్యాప్సికము ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు హై ఫ్లేమ్లో చేసుకుంటే బయట చేసినట్టు స్మోకీ ఫ్లేవర్లో వస్తుంది. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా ఉంటే మీకు తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సాస్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఆనియన్స్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ వేయటం మర్చిపోయాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లికాడలను సన్నగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా సాస్ అంతా మంచూరియా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, స్పైసీగా సాఫ్ట్గా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ స్వీట్ కార్న్తో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ చూసేద్దాం. ఈరోజు వీడియోలో ఏదైనా స్పైసీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని తినాలనుకున్నప్పుడు రెగ్యులర్గా చేసుకునే పకోడీ కాకుండా ఇలా స్వీట్ కార్న్తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా అలాగే స్వీట్ కార్న్ ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్తో వేసుకుంటే బాగా వస్తాయో కూడా చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే 2 స్వీట్ కార్న్ ఇలా తీసుకొని పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ని మనము ఒలవకుండా నైఫ్తో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ మనము ఒలవకుండా నైఫ్తో కట్ చేసుకుంటే మీరు ఆయిల్లో వేసినప్పుడు అవి పేలకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. స్వీట్ కార్న్లో స్పైసీనెస్ కోసం 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీనెస్ బట్టి కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇంకొక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మీరు ధనియాల పౌడర్ ప్లేస్లో ధనియాలని క్రష్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే 2 రెమ్మల కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా పిండుతూ మిక్స్ చేసుకుంటే మొక్కజొన్నలో నుంచి నీరు బయటికి వస్తుంది. మీరు దీనిలో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఫ్రెష్ స్వీట్ కార్న్ అయితే దీనిలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవటం వలన పకోడీ క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇది బైండింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మళ్ళీ ఇలా గట్టిగా ఒత్తుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరమైతే 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా పిండి అంతా కార్న్కి అతుక్కొని మీరు ముద్దలాగా ఫామ్ చేస్తే వచ్చేట్టుగా కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు ఎక్కువ వాటర్ పోసుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. అలాగే కార్న్ నుంచి పిండి కూడా విడిపోతుంది. ఇప్పుడు పకోడీ వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. ఇలా విడిపోకుండా ఉండల్లాగా వేసుకుంటే మీకు పకోడీ అనేది బాగా వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా పిండి కలుపుకుంటే కనుక ఇలా ఉండలాగా వస్తుంది. ఇలా వేసుకుంటే ఆయిల్ పీల్చవు, అలాగే క్రిస్పీగా వస్తాయి. వేసిన వెంటనే వీటిని కదపకూడదండి. ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఒకేసారి మీరు వేసిన వెంటనే కలిపితే విడివిడిగా అయిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా నిదానంగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్లో బుడగలు తగ్గిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు స్వీట్ కార్న్తో మరిన్ని రెసిపీలు కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా పకోడీలాగా ప్రిపేర్ చేసుకోండి. వీటిని ఇలాగే డైరెక్ట్గా తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంది. మీరు పిల్లలకి ఇవ్వాలనుకుంటే సాస్తో కానీ లేదా గ్రీన్ చట్నీతో అయినా ఇవ్వచ్చు. అంతేనండి, స్పైసీగా టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఈ 3 రకాల స్నాక్ రెసిపీస్ ఎమ్మీగా టేస్టీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.